మనతో శ్రీమతి కాలేపల్లి యువత గారు ఉన్నారండి. శ్రీమతి కాలేపల్లి యువత గారు తిరుపతి వాస్తవ్యులు, సాహిత్యాభిమాని. తెలుగు భాషపై మక్కువతో తిరుపతిలోని సత్వా ది స్కూల్ అనే పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా భాషాబోధన చేస్తున్నారు. వీరు విద్యార్థి తెలుగు అక్షరాలకు దూరం కాకూడదు అనే తపన కలిగినటువంటి ఉపాధ్యాయురాలు. వీరు ఈరోజు రాయప్రోలు సుబ్బారావు గారి కవితల విశ్లేషణ అనే అంశంపై పత్ర సమర్పణ చేయడానికి మనం ముందుకొస్తున్నారు. అమ్మా, మీకు స్వాగతం. నమస్కారం. గుణవర్జన సంపర్కాత్ స్వల్పోపి గౌరవం పుష్పమాలానుసంగేన సూత్రం శిరసిధారితే అన్నారు. సంస్కృతంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకం కూడా కానీ మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తుందండి. గుణవర్జన సంపర్కాత్, గుణవంతులతో కలిసి ఉండటం వలన అల్పులు కూడా గౌరవాన్ని పొందుతారు. ఏ విధంగా అంటున్నాడంటే, పుష్పమాలానుసంగేన, పూలతో కూడినటువంటి దారము తలపైన ఎక్కుతున్నది కదా, పూలు అనేటువంటి గొప్ప వాటితో దారం అనేటువంటిది కలవడం వల్ల గౌరవాన్ని పొందుతుందండి. కాబట్టి మీలాంటి వక్తలతో నేను కలిసి ప్రసంగిస్తున్నందుకు నాకు కూడా గౌరవం లభిస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. మనకు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఒక విషయం చెప్పాడండి. ఆంధ్ర భాష అమృతము ఆంధ్రాక్షరంబులు మురువులొలుకు గుండ్ర ముత్తియములు, ఆంధ్రదేశము ఆయు ఆరోగ్యవర్ధకంబు ఆంధ్రజాతి నీతి అనుసరించు అన్నారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఏమని చెప్తున్నాడు ఆయన? ఆంధ్ర భాష అనేటువంటిది అమృతం లాంటిదని, అందులో ఉన్నటువంటి అక్షరాలు గుండ్రని ముత్యాల వంటివి అని అంతటితో ఆగకుండా ఆంధ్ర భాష మాట్లాడేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కానీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని పొందుతారు. ఎలా పొందుతారండి ఆయుష్ని, ఆరోగ్యాన్ని? అన్ని భాషల్లో కల్లా ఈ తెలుగు భాష అనేటువంటిది మనం మాట్లాడుతున్నప్పుడు నాభి నుంచి ధ్వనులు పుడతాయి కాబట్టి మనకు ఆంధ్ర భాష మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా కానీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని అందజేస్తుంది. ఆంధ్రజాతి నీతిని అనుసరిస్తుంది. ఆంధ్రజాతి మొత్తం కూడా కానీ నీతిని అనుసరించి ముందడుగు వేస్తుంది. కాబట్టి ఇంతటి తెలుగు భాష గొప్పతనం గురించి మనకు ఎందరో మహానుభావులు తెలియచేస్తున్నారు. అటువంటి తెలుగు భాషలో ఎందరో కవులు, భావ కవిత్వానికి ఆద్యుడైనటువంటి రాయప్రోలు గారు ఎన్నో దేశభక్తి గేయాలనేటువంటివి రాయడం జరిగిందండి. ఆయన రాసినటువంటి గేయాలు, కవితలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా కానీ నేను చిన్ననాటి నుంచి నేర్చుకున్నటువంటి గేయాలు అనేటువంటిది మీ ముందుంచుతాను. అంతేకాదు ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రపంచ సాహితీ సదస్సులకు నిదర్శనం ఏమో ఈ గేయం అనిపిస్తుందండి, రాయప్రోలుగా రాసినటువంటిది. అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే, ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఎంత చక్కటి సందేశం చూడండి. ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా, ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కానీ నీ దేశం యొక్క గొప్పతనం గురించి చెప్పుకో, పాడుకో అని చాలా చక్కటి సందేశాన్ని రాయప్రోలు గారు ఇచ్చారండి. అందుకే ఏమో ఇప్పుడు దేశాల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా కానీ మీరు సాహితీ అభిమానం కలిగి ఉండడానికి ఆ గేయాన్ని మీరు ఖచ్చితంగా విని ఉంటారు. ఖచ్చితంగా దాన్ని మీ యొక్క నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, పాడరా నీ తెలుగు బాలగీతములు, పాడరా నీ తెలుగు బాలగీతములు, నీ యొక్క తెలుగు భాషలో చిన్ననాటి గీతాలను నువ్వు పాడుకో, పాడరా నీ వీర భావ భారతము, పాడరా నీ భారతీయుల యొక్క వీరుల యొక్క గొప్పతనం గురించి పాడుకోండి అని ఆయన జన్మభూమి గేయంలో చక్కగా సందేశాన్ని అందించాడు. ఇంకా రాయప్రోలు సుబ్బారావు గారు దేశభక్తిని ప్రస్ఫుటం చేసే రచనలు ఎన్నో చేశాడండి. నాదు భాష, నాదు జాతి అనేటువంటి, నా జాతి, నా దేశము, నాదు భాష అనేటువంటిది కూడా ఆయన తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా కానీ ఆ దేశభక్తి అనేటువంటిది ప్రతి ఒక్కరి మనసుల్లో ఉండిపోయే విధంగా ఆయన గేయాలనేటువంటివి రాయడం జరిగిందండి. అంతేకాకుండా ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, దేశం యొక్క గొప్పతనం గురించి పాడుకోండి అని జన్మభూమి గేయంలో చెబితే దేశం ఎంతటి గొప్పది, ఇటువంటి దేశంలో ఎంతటి గొప్ప వాళ్ళు ఉన్నారు అనేటువంటి దాన్ని చక్కగా తెలియచేశాడండి. స్త్రీలు పొంగిన జీవగడ్డలో, స్త్రీలు పొంగిన జీవగడ్డయి పాలు పారిన భాగ్యసీమయి,
వరలినిది ఈ భరత ఖండము భక్తి పాడరా తమ్ముడా అన్నాడు. అంటే ఈ యొక్క భారతదేశంలో ఎన్నో సంపదలు, ఎన్నో ఎందరో మహానుభావులు, ఎందరో ఋషులు, ఎన్నో వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు పుట్టినటువంటి దేశము. ఇటువంటి గొప్ప దేశం గురించి నువ్వు ఏ దేశానికెళ్ళినా కూడా కానీ నువ్వు గొప్పగా చెప్పుకోవాలి. చెల్లిల్లారా, తమ్ముళ్ళారా అని సంబోధిస్తూ రాయప్రోలు గారన్నాడండి. మన దేశంలో రామాయణం పుట్టింది, మన దేశంలో మహాభారతం పుట్టిందంటే ఎంత గర్వంగా ఈ అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మహాభారతాన్ని, రామాయణాన్ని చదువుతున్నారు. మన దేశంలో ఇది పుట్టిందంటే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి అని ఆయన గారు చెప్పారండి. మహాభారతం అనేటువంటిది ప్రతి పిల్లవాడికి అందాలండి. పర్వము అంటే నన్నయ్య గారు ఏమని చెప్పారు? చెరుకుగడ అన్నాడండి పర్వము అంటే. అంటే చెరుకుగడ కొసభాగాన ఏ విధంగా సప్పగా ఉంటుందో చివరికి వెళ్ళే లోపల ఆ యొక్క చెరుకుగడ మొదల్లో తీయదనాన్ని తెలియచేస్తున్నట్టు ఈ మహాభారతం మొదటి పర్వం మీకు సప్పగా ఉండొచ్చు. కానీ పోగా పోగా ఆ చెరుకుగడ తీపిలాగా మీకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పర్వము అంటే మొదటి అర్థం తెలుసుకొని మహాభారత అన్ని పర్వాలని చదవండి అనేసి ఆయన ఆ ఉద్దేశంతో పర్వము అనేటువంటి అర్థం అనేటువంటిది నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడికి చెప్పడం జరిగిందండి. అలా ప్రతి వాడు కూడా గాని ఈ దేశంలో పుట్టినటువంటి ఈ మహాభారతాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని కూడా ఆయన రాయప్రోలు గారు అన్నారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ సభలోని సాహితీ సభలో నా ముఖ్య ఉద్దేశం ఏంటండి, ప్రతి ఉపాధ్యాయుడు కూడా కానీ ప్రతి బడి పిల్లవాడికి తెలుగులో ఉన్నటువంటి అందాలను అందించండి. ఇది నా ఉద్దేశం అండి. ప్రతి బడి పిల్లవాడు ఎవళ్ళు మర్చిపోకూడదు. మీరు కూడా మీ తెలుగు ఉపాధ్యాయులు మీరు మర్చిపోయి ఉండరు. నేను మర్చిపోలేదు. అదే విధంగా ఈ కాలంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా కానీ, బడి పిల్లవాడు, ప్రతి తెలుగు ఉపాధ్యాయులందరూ కూడా కానీ